2029 ఎన్నికలకు ముందు దేశ రాజకీయాలను పూర్తిగా మార్చే ఒక పెద్ద ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం తెర తీయబోతుందన్న చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది. అదే జనగణన. దానితో పాటు కులగణన, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు లేకపోయినా లోపల జరుగుతున్న సన్నాహాలు చూస్తే ఇది కేవలం ఊహ కాదు, ఖచ్చితంగా జరగబోయే రాజకీయ బ్లాస్ట్ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. భారత ప్రభుత్వం జనగణన కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 12,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తప్పులకు ఆస్కారము లేకుండా చాలా వేగంగా జనగణన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు జనగణన అంటే నెలల తరబడి సాగే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఉన్న సాంకేతికత చూస్తే ఇది చాలా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని కేంద్రం భావిస్తుంది. ఈసారి జనగణనతో పాటు కుల గణన కూడా చేయబోతున్నారన్నది మరో కీలక అంశం. ఈ జనగణన ఎందుకు అంత కీలకం అంటే రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన క్యాప్ వచ్చే ఏడాదితో ముగియనుంది. అంటే ఆ తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన పరిస్థితి తప్పదు. ఈ ప్రక్రియను ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం కేంద్రానికి లేదు. అందుకే జనగణన పూర్తయిన వెంటనే పునర్విభజనకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చాలా కాలంగా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. బయటకు పెద్దగా సమాచారం రావడం లేదు, కానీ కేంద్ర స్థాయిలో అన్ని కోణాల్లో లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తుంది. జనాభా ప్రతిపాదకన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదన ఇప్పటికే రాజకీయంగా మొదలైంది. కానీ కేంద్రం మాత్రం జనాభానే ఒక ప్రమాణంగా తీసుకోమని, ఎవరికి అన్యాయము జరగకుండా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెబుతుంది. అంటే సీట్లు పునర్విభజన ఒకే ఫామ్లతో కాకుండా రాజకీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జనగణనతో పాటు కుల గణన కూడా పూర్తయితే రిజర్వ్డ్ సీట్లు అంశంలోనూ పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల జనాభా స్పష్టంగా లెక్కల్లోకి వస్తుంది. ఎక్కడ ఉండాలి అన్నది తేల్చడం సులభం అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2027 మార్చి నాటికి జనగణన, కులగణన పూర్తయితే 2028లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే అవకాశము ఉంది. ఆ తర్వాత 2029లో కొత్త నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో కీలక అంశము ఉంది. విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సి ఉంది. గతంలో ఈ విషయంలో కొంత ప్రక్రియ మొదలైన రాజ్యాంగ సవరణ అవసరము అని తేలడంతో 2026 తర్వాతే అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగంగా పెద్దగా సంకేతాలు ఇవ్వకపోయినా పెరిగే సీట్లకు అనుగుణంగా నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారని రాజకీయంగా చర్చ జరుగుతుంది. కొత్త నియోజకవర్గాలు వస్తే కొత్త నాయకులు, కొత్త సమీకరణాలు తప్పవు. తెలంగాణలో మాత్రం పార్టీలు ఇప్పటికే అంత దూరం ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ కేంద్ర స్థాయిలో జరిగే మార్పులు రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేయడం ఖాయం. ఇంకో కీలక అంశం మహిళా రిజర్వేషన్లు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం అమలు కొత్తగా జరగబోయే జనగణన పునర్విభజన మీదే ఆధారపడి ఉంటుంది. జనగణన డేటా బయటకు వచ్చిన తరువాతే మహిళా రిజర్వేషన్లు అమలులోకి స్పష్టమైన మార్గం సుగమం అవుతుంది. అంటే 2029 ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ లాభ నష్టాల విషయానికి వస్తే నియోజకవర్గాల పునర్విభజన వల్లే బీజేపీకి లాభమా, నష్టమా అన్న దానిపై అగ్ర నాయకత్వం చాలా లోతుగా విశ్లేషణ చేస్తుంది. మరోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తే ఈ ప్రక్రియను ఆపే ప్రసక్తే ఉండదు. గతాన్ని చూస్తే 1994లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1999లో కొత్త నియోజకవర్గాలు అమలులోకి వచ్చాయి. అప్పట్లో విభజన కాంగ్రెస్ కు అనుకూలంగా వర్గాలు, కులాలు లాభపడేలా జరిగిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
నియోజకవర్గాల ఆకృతులు చాలా అసమతులితగా ఉన్నప్పటికీ రాజకీయంగా అది వైఎస్ రెండోసారి సీఎం అవడానికి ఉపయోగపడిందన్న వాదన ఉంది. అదే తరహాలో ఇప్పుడు బీజేపీ నాయకత్వం కూడా ఈ పునర్విభజన తమకు మేలు చేస్తుందని అంచనా వేస్తే ఎలాంటి సందేహము లేకుండా ముందుకు వెళ్తుంది. రాజకీయంగా లాభం జరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ జరగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నది చాలా మంది అభిప్రాయం. 2029 ఎన్నికలు కేవలం మరో ఎన్నికలు మాత్రమే కాదు, దేశ రాజకీయాలను పూర్తిగా కొత్త దశలోకి తీసుకెళ్లే టర్నింగ్ పాయింట్ కావచ్చన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది.